నేను దివ్యశ్రీ కైలి. అందరికీ చిన్నుగా పరిచయం. ఈరోజు నేను కొన్ని విషయాలు తాతయ్య గురించి పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆహ్, మోట్రు ఆండ్రూస్ గారు అంటేనే అందరికీ గుర్తొచ్చేది నాకు తెలిసినంత వరకైతే 3 విషయాలు. ఒకటి ఆయన పంచకట్టు, 2 దేవుడి మీద ఆయనకున్న విశ్వాసం, నమ్మకం, మూడోది ఆయన క్రమశిక్షణ అండ్ డిసిప్లిన్. ఎందుకంటే ఈ 3 విషయాలు చూస్తేనే తాతయ్య ఏంటి అనేది ఒకళ్ళు డిఫైన్ చేసేయొచ్చు. అంటే అసలు తాతయ్య అంటే ఏమీ తెలియకపోయిన వాళ్ళకి గూడా ఈ 3 విషయాలు ఆయనతో కొంచెం సేపు మాట్లాడితేనే ఆయన ఏంటి అనేది అర్థమైపోయింది. అంటే ఆయన ఎన్ని మంచి పనులు చేశారు, ఎన్ని మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేది అర్థమైపోయిద్ది. ఆహ్, ఇప్పుడు చెప్పాలంటే తాతయ్య చెప్పినట్టే ఫస్ట్ విషయం పంచకట్టు. ఆయన ఎంత పర్ఫెక్ట్‌గా పంచకట్టు కడతారంటే, ఆయనకి బాగోపోయినా అంటే అప్పుడప్పుడు సిక్ అయినా గానీ ఖచ్చితంగా తాతయ్య సేమ్ పంచకట్టులో ఉంటారు. సేమ్ స్టైల్‌లో. ఎందుకంటే ఆహ్, అంటే అప్పుడప్పుడు మేము అనేవాళ్ళం అనమాట. మమ్మీ గానీ, నేను గానీ తాతయ్య మొత్తం ఎందుకు పంచ కట్టుకుంటున్నారు? మామూలుగా లుంగీలాగా కట్టుకోండి. మీకు అంత ఇబ్బంది ఎందుకు అంటే, లేదమ్మా నేను ఎలానే కట్టుకుంటా అని అలానే కట్టుకునేవాళ్ళు. సో, అందరికీ అది తాతయ్య పేరు వినంగానే ఫస్ట్ అదే స్టైల్ గుర్తొస్తదేమో. నేను చాలా ఫొటోస్ చూశాను. అంటే 1980స్‌లో ఫొటోస్ కూడా మా దగ్గర కొన్నున్నాయి తాతయ్యవి. అంటే ఆయన చాలా యంగ్‌గా ఉన్నప్పుడు, యూత్‌గా ఉన్నప్పుడు. అలా ఆ ఫొటోస్‌లో కూడా తాతయ్య పంచకట్టులోనే ఉన్నారు గానీ, ప్యాంటు, షర్ట్ ఏం వేసుకోలేదు. మిగతా వాళ్ళందరూ ప్యాంటు, షర్ట్స్‌లోనే ఉన్నారు. తాతయ్య మాత్రం అదే పంచకట్టులో ఉన్నారు. అంటే 93 ఇయర్స్ ఆయన సేమ్ స్టైల్ ఫాలో అయ్యకుంటా వచ్చారంటే దట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో, ఆయన అలా కట్టుకుంటే చాలా నిండుగా కనిపిస్తారు ఎప్పుడు. అండ్ ఆయనకి ఎక్కువ పట్టు పంచలు కట్టుకోవడం కూడా తాతయ్యకి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఆయనకి తెల్ల షర్ట్, తెల్ల ప్యాంట్, తెల్ల పంచ ఇవ్వు అని అనేవాళ్ళు మమ్మీని ఎప్పుడైనా కానీ. సో, అదొకటి. రెండోది ఆయనకి దేవుడి మీద ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం అంటే మార్నింగ్ లెగిసి ఫస్ట్ ఆయన చేసే పని బైబిల్ చదువుకోవడం, ప్రేయర్ చేయడం. ఎంత క్రమశిక్షణగా ఉంటారంటే టైంకి లెగిసిపోవాలి. 6:30, 7 కల్లా లెగిసిపోయేవాళ్ళు ఇదివరకు. లెగిసి ఆయన పనులు, ఆయన పర్సనల్ థింగ్స్ అన్నీ చేసేసుకొని నెక్స్ట్ ఓపెన్ చేసేది బైబిలే. బైబిల్ ఓపెన్ చేసి ఫస్ట్ వాగ్దానం చదివేవాళ్ళు. ఆ సంవత్సరం ఆయనకి ఏదైతే వాగ్దానం వచ్చిందో అది చదివేవాళ్ళు తాతయ్య. ఆ తర్వాత బైబిల్ చదివేవాళ్ళు. బైబిల్ చదివిన ప్రతిసారి లాస్ట్‌లో ఒక డేట్ వేసేవాళ్ళు. నాకు తెలిసి ఆయన చదివిన బైబిల్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తే బైబిల్ ఎన్నిసార్లు చదివారో కూడా మనకి అర్థమైపోయింది. అంత భక్తిగా ఉండేవాళ్ళు ఏదైనా గానీ. ఎవ్రీ డే మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండిద్ది. ఎన్ని సంవత్సరాల నుంచి గూడా. తాతయ్య ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం, లాస్ట్ ప్రేయర్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన ఎంత పద్ధతిగా, ఎంత టైంని మెయింటైన్ చేసేవాళ్ళంటే, అంటే ఎంత డిసిప్లిన్‌గా ఉండేవాళ్ళంటే, ఆయన మార్నింగ్ లెగిసి ఫస్ట్ ఆయన పనులు ఆయన చేసేసుకునేవాళ్ళు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైనా చర్చ్‌కెళ్ళాలి సండే అంటే అందరికన్నా ముందుండేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు నేను నూజివీడికి సెలవులకొచ్చినప్పుడైనా గానీ, ఆ ఫస్ట్ గంట కొట్టేలోపే తాతయ్య చర్చ్‌లో ఉండేవాళ్ళు. మేమందరం లేట్‌గా వెళ్ళేవాళ్ళం గానీ, తాతయ్య మాత్రం ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళిపోయేవాళ్ళు. అంత పద్ధతిగా అంత టైంని ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే తాతయ్య గురించి చెప్పాలంటే ఆయన ఎన్నో మంచి పనులు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మాకెక్కువ క్లోజ్. ఎందుకంటే ఉయ్యూరులో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి అందరికన్నా మాకు కొంచెం ఎక్కువ క్లోజ్ అని నేను చెప్తాను. ఎందుకంటే తాతయ్య ఇప్పుడు లేరు అంటే అది మేము చాలా మిస్ అవుతున్నాము మామూలుగా. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మేము కలిసున్నాము. చెప్పాలంటే మేము ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు మీరు ఎంతమంది అంటే మేము 5 అనే చెప్పేవాళ్ళం గానీ, మేము నలుగురు అని ఏ రోజున చెప్పింది లేదు. తాతయ్య అంతా కలిసి అంతా ఉండిపోయారు కాబట్టి మాతో.
ఇంకా ఆయన ఎన్నో లైక్ ఊర్లో ఉన్నప్పుడైనా గానీ, మాకు గిడియన్స్ అయినా, లేకపోతే చర్చ్ కార్యక్రమాల్లో అయినా గానీ, తాతయ్య ముందుండేవాళ్ళు. ఆయన ప్రేయరు, ఆయన లాస్ట్ ఆశీర్వాదం లేనిది ఏ ప్రేయరు ఉండేది కాదు. ఈరోజు మేము అది చాలా మిస్ అవుతున్నాము చెప్పాలంటే. ఇంకొకటి ఆయన ఎంత మంచి టీచర్ అంటే ఆహ్, ఆయన ఆహ్, మేము బోర్డ్ ఎగ్జామ్స్ రాసేనప్పుడు లైక్ 10థ్ క్లాస్ గానీ, ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ గానీ మేము రాసినప్పుడు మా రూల్ ఏంటంటే, ఇంట్లో ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ దగ్గర తాతయ్య ఉండాలి. అది రూల్. అండ్ ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడు శ్యామ్ మావయ్య రావాలి. మావయ్య ఎగ్జామ్ దగ్గర దింపి రావాలి. అది మాకు ఫస్ట్ నుంచే వస్తున్న ఒక రూల్. తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోతాయో, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ క్వెషన్ పేపర్‌ని తీసుకొని మేము ఇంటికి రావాలి. ఇంటికొచ్చిన వెంటనే ఏం చేయాలంటే తాతయ్య పక్కన కూర్చోవాలి. నథింగ్, ఇంక ఏ పని చేయకూడదు. ఫస్ట్ ఆయన దగ్గరకొచ్చి పక్కన కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఇవాల్యుయేట్ చేస్తారు పేపర్‌ని. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ తెలుగు ఎగ్జామ్ రాసి వచ్చి క్వెషన్ పేపర్ తీసుకొనొచ్చినప్పుడు ఈ క్వెషన్‌కి ఇన్ని మార్క్స్, ఇదెలా రాసావు? ఏ ఏ ఎంతవరకు రాసావు? నువ్వెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నావు అని అడిగేవాళ్ళు. నేను 10 మార్క్స్‌కి 10 మార్క్స్ నేను కాన్ఫిడెంట్‌గా రాసేసాను తాతయ్య, నాకు ఖచ్చితంగా మార్క్స్ వచ్చేస్తాయి అన్నా గానీ, 8 గానీ, 9 గానియే వేసేవాళ్ళు గానీ 10 ఔట్ ఆఫ్ 10 దేనికి వేసేవాళ్ళు గాదు. ఎందుకంటే అదొక టైప్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఏం చేసేవాళ్ళంటే అన్ని పేపర్స్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత లాస్ట్ సోషల్ ఆర్ పేపర్ 2 అయిపోయిన తర్వాత పేపర్ తిప్పి అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ రాసేవాళ్ళు తాతయ్య. రాసి ఆ టోటల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ మార్క్స్ వేస్తారు కదా! ఆ ఫైనల్ మార్క్స్ ఎలా ఉండేయంటే మాకు లాస్ట్ ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ అప్పుడు ఈ ఫైనల్ మార్క్స్ కంపేర్ చేస్తే సేమ్ అవే మార్క్స్ ఉంటాయి. అంటే ఆయన ఎంత పర్ఫెక్ట్‌గా ఒక పేపర్‌ని ఇవాల్యుయేట్ చేశారో, ఆయన ఎంత పర్ఫెక్ట్ టీచర్ అన్నది మనకు అక్కడే అర్థమైపోయిద్ది. అంతే ఇదిగా తాతయ్య హ్మ్, బోధకులుగా ఉన్నప్పుడు కూడా, ప్రసంగాలు చేసినప్పుడు కూడా అంతే పర్ఫెక్ట్‌గా చేశారని నాకు తెలుసు. ఎందుకంటే మా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి. అంటే అప్పట్లో ఆయన కొండ మీద ప్రసంగం చేశారంట. ఇంకా అలా ఎన్నో ప్రసంగాలు చేశాము అని తాతయ్య చెప్తా ఉండేవాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఆయన ఎప్పుడైతే ప్రసంగం చేశారో వాటిని ఒక పేపర్‌లో గానీ, ఒక బుక్‌లో గానీ రాసేవాళ్ళు. ఆ బుక్స్ మా దగ్గర ఇంకా కొన్నున్నాయి, కొన్ని పేపర్స్ అయితే. అంటే ఆయన ఎంత వెల్ ప్రిపేర్డ్‌గా ఒక ప్రసంగం చెప్పేవాళ్ళంటే దాని మీద మొత్తం రిఫరెన్సెస్ రాసుకునేవాళ్ళు. బైబిల్ రిఫరెన్స్‌లు గానీ అవన్నీ చాలా నీట్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా చెప్పేవాళ్ళు. అక్కడే అర్థమైపోతుంది. అంటే ఎంతమందిని మార్చారు అన్నది మనకు తెలీదు. మాకు ఖచ్చితంగా మార్చే ఉంటారు ఇంత చేసినప్పుడు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఎన్నో, ఎన్నో మంచి పనులు చేశారు. ఒక చిన్న సంఘటన చెప్పాలంటే మేము ఒకసారి మా తాతయ్య, నేను, డ్యాడీ, నాన్నగారు కలిసి ఈదర వెళ్ళాం మేము. ఈదర వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఈదర పండగ జరిగిద్ది కదా! ఎవ్రీ ఇయర్ మేము అక్కడికి వెళ్ళాము తాతయ్యని ఇన్వైట్ చేస్తే. ఇన్వైట్ చేసినప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. కారు దిగంగానే అందరూ గుంపు కూడి వచ్చేసారు. లైక్ ఎవరో పొలిటీషియన్ వచ్చినోళ్ళలాగానో అలా అందరూ ఒకటేసారి వచ్చేసారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను అప్పుడు నా బీటెక్ ఫస్ట్ ఇయర్ అలా చదువుతున్నట్టున్నాను. నాకు ఎగ్జాక్ట్‌గా ఏ ఇయర్ అన్నది గుర్తులేదు. అలా ఎళ్ళినప్పుడు ఏమైందంటే మొత్తం అందరూ వచ్చేసి మోటార్ ఆండ్రూస్ గారొచ్చారు, మోటార్ ఆండ్రూస్ గారొచ్చారు అని వాళ్ళసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. నేనప్పుడు అనుకున్నాను వీళ్ళందరూ ఏంటి ఇంత ఇదిగా ఉన్నారంటే, అప్పుడు వాళ్ళందరూ చెప్పారు, "మీ తాతగారు ఇక్కడ సిలువ గట్టుకి ఎంతో ఆహ్, శ్రమించారు, ప్రయాసపడ్డారు అది తీసుకురావడానికి, అది అక్కడ పెట్టించటానికి, దాన్ని స్థాపించటానికి" అని చెప్పారు. అండ్ వాళ్ళు చెప్పారు, ఇక్కడ చాలా పిల్లల్ని చదివించారు అని కూడా చెప్పారు. ఆ పిల్లలు ఇప్పుడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు, ఒకళ్ళు బెంగుళూరులో ఉన్నారు అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో ప్రౌడ్. అసలు నాకది చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఆయనకున్న స్తోమతకి, ఆయనకున్న ఇదికి వేరే వాళ్ళని చదివించటము అంటే, ఆ ఇనిషియేటివ్ తీసుకోవడమే అసలు చాలా గొప్ప. ఆ టైంలోనే. సో, అలా ఎంతోమందిని చదివించారు తాతయ్య. అది చాలా గొప్ప విషయం. వాళ్ళిప్పుడు మంచి ప్రయోజకులయ్యి, వాళ్ళు ఈ స్టేజ్‌లో ఉన్నారంటే, మరి దానికి వన్ ఆఫ్ ది రీజన్ తాతయ్య అనే చెప్తాను. అంతెందుకు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు గూడా, అమెరికాకొచ్చేటప్పుడు తాతయ్యకి అంటే మా ఇంట్లో ఒక చిన్న డిస్కషన్ జరిగింది. నేనిక్కడికి రావటం గురించి. ఆహ్,
నేను ఎప్పుడైతే మా ఇంట్లో నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నానో, మా మమ్మీకి ఇష్టం లేదు యాక్చువల్‌గా నేను ఇక్కడికి రావడం. మా తాతయ్యకి మాత్రం చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే చెప్పానో వెంటనే ఏమన్నారంటే మా మమ్మీని, "నువ్వేంటమ్మా అలాగంటావు? అమ్మాయి చదువుకోవాలి, ఆడపిల్ల చదువుకోవాలి. నువ్వు ఎక్కడికన్నా ఎళ్లి చదువుకో అమ్మ. నువ్వు అమెరికానే కదా ఎళ్తావు, ఎళ్లి చదువుకో" అని చాలా ప్రోత్సహించారు. ఆ రోజు అక్కడ ఆయన ఒక టీచర్‌గాను ఎంకరేజ్ చేశారు. అండ్ ఒక గ్రాండ్ ఫాదర్‌గా గూడా, ఒక తాతయ్యగా గూడా అంతే ఎంకరేజ్ చేశారు నన్ను చదువుకోవటంలో. కాకపోతే ఒకటే ఒకటి చెప్పారు. "నువ్వు ఎక్కడున్నా, ఏం చేసినా గానీ క్రిస్మస్‌కి మనకున్నది ఒకటే పండగ. ఆ పండగకి మాత్రం నువ్వు ఇంటికి రావాలి" అని జెప్పారు. నేను అదే మాట మీద నేను లాస్ట్ ఇయర్ గూడా నేను ఇక్కడి నుంచి నాకు రాలేని సిచ్యువేషన్‌లో గూడా ఎన్నో ఆటంకాలు ఎదురైనా గానీ నేను ఇక్కడి నుంచి ఇండియా వచ్చాను. లాస్ట్ మినిట్‌లో ఫ్లైట్ బుక్ చేసుకొని గూడా వచ్చాను. ఈ ఇయర్ గూడా అలాగే వద్దాము అనుకున్నాను. రేపు క్రిస్మస్‌కి, డిసెంబర్‌కి 15 రోజులైనా రావాలి అనుకున్నాను. ఇంతలోనే ఇలా అయింది. ఇంకా ఇంకా చెప్పాలంటే తాతయ్య మాకు చాలా 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 క్లోజ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు గాబట్టి. ఎంత క్లోజ్ అంటే మేము కలిసి షాపింగ్‌కెళ్తాము, కలిసి ఇంట్లో చిన్న సరుకులు తేవడానికి గూడా మేము కలిసే ఎళ్తాము. అలా ఎళ్ళేసి అలా వచ్చేస్తాము. బయటికెళ్ళినప్పుడు మేము ఐస్ క్రీములు తింటాం, పానీపూరీలు తింటాం. ఇయన్నీ కామన్ థింగ్స్ అసల తాతయ్యకి మాకు. ఆ వయసులో ఎందుకు అది ఇది అని చాలామంది అంటారు. కానీ తాతయ్యకి అవన్నీ చేయడం ఇష్టం. అందుకనే మేము బయటికి తీసుకెళ్ళి మా అన్నయ్య, నేను అయితే ఐస్ క్రీములు కూడా తినిపించేవాళ్ళం. ఏం కాదు తినండి అని. మా మమ్మీకి తెలియకుండా కూడా చాలా సార్లు తినిపించాం బయటికి తీసుకెళ్ళి. అలా ఎన్నో ఎన్నో మెమరీస్ ఉన్నాయి మాకు తాతయ్యతో. తాతయ్యకి మేమంటే ఎంత ఇష్టమంటే మేము కాలేజ్ నుంచి ఒక 10-15 మినిట్స్ లేట్‌గా వస్తేనే లైక్ "పిల్లలు రాలేదేంటమ్మా? ఇంకా ఎక్కడున్నారు?" అని అడుగుతా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయనకొకటే ఒకటి ఇంట్లో ఉంటారు. మంచిగా తింటారు, రెస్ట్ తీసుకుంటారు, పేపర్ చదువుతారు, అన్నీ చేస్తారు. ఆయన ఒకటే ఒకటి వెయిట్ చేసేదేంటంటే మా కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇంకా అంతకు మించి ఏముండదు. మా కోసం ఎదురు చూస్తా ఉండేవాళ్ళు రోజంతా. ఎప్పుడొస్తారు, ఎప్పుడొస్తాము అని. ఈ రోజుకి గూడా మా నాన్నగారు లేట్‌గా వస్తే తాతయ్య అసలు నిద్రపోయేవాళ్ళు గాదు. ఆయన వచ్చే వరకు గూడా అక్కడే సోఫాలోనే కూర్చుంటారు. హాల్‌లోనే కూర్చొని డ్యాడీ వచ్చే వరకు వెయిట్ జేసి, ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎళ్లి పడుకుంటారు. వాళ్ళకది అలవాటు అంత ఇదిగా. ఇంకా ఈరోజు అక్కడ లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను. కానీ ఇప్పుడు నేను రాలేని సిచ్యువేషన్‌లో ఉన్నానిక్కడ. నాకు రీసెంట్‌గానే నేను మాస్టర్స్ కంప్లీట్ చేశా కాబట్టి ఇప్పుడు నాకు రావటానికి లేదు. డిసెంబర్‌కి రావాలనుకున్నాను కానీ ఇంతలోనే ఇలా జరిగింది. ఇంకా మాకు చాలా మెమరీస్ ఉన్నాయి తాతయ్యతో. ఎంత అంటే సరదాగా మేము ఎళ్లి చిన్న పాల ప్యాకెట్‌కి గూడా ఇద్దరం కలిసెళ్లి కలిసి కలిసొచ్చేసేవాళ్ళం. అంత క్లోజ్ అనమాట మేమిద్దరం. ఇంకా చెప్పాలంటే తాతయ్యకి నేను వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ అని చెప్తాను. ఎందుకంటే నేను మెడిసిన్స్ ఏయకపోతే నైట్ టైము నిద్రపోరు. నేనొచ్చి మెడిసిన్స్ ఏసి అన్నీ ఓకే తాతయ్య అన్నీ ఏసేసుకున్నారు ఇంక పడుకోండి అంటేనే పడుకునేవాళ్ళు. అప్పటి వరకు వెయిట్ చేస్తానే ఉండేవాళ్ళు. అలాంటిది నన్ను ఇంత దూరం అమెరికాకి గూడా పంపించారంటే ఇంకా ఆయన ఎంత ఎంకరేజ్ చేశారో ఇంకా మీకే తెలుస్తది. ఇంకా అమ్మ విషయానికి వస్తే అమ్మ అంటే నేను మా మమ్మీ గురించి చెప్తున్నానేమో కాదండి. నేను మా అమ్మమ్మ గురించి చెప్తున్నాను. యాక్చువల్‌గా అమ్మమ్మ అన్న పేరు చాలా కొత్తగా ఉండిద్ది నాకు ఎప్పుడైనా చెప్తుంటే. ఎవరికన్నా చెప్తుంటేనే నేను అమ్మమ్మ అని యూజ్ చేస్తా గానీ, నార్మల్‌గా అసలు మాకు అమ్మమ్మ అన్న పేరు, నానమ్మ అన్న పేరు అసలు అలవాటు లేదు ఇంట్లో. పిల్లలం ఎవరైనా గానీ అమ్మ అనే పిలుస్తాము. అమ్మ అని పిలుస్తుంటేనే అర్థమైపోయిద్ది ఎంత ప్రేమ, ఎంత ఇదిగా చూసుకున్నారు అన్నది. ఇంకా మా అమ్మమ్మ గురించి మాట్లాడితే ఇంకా ఎండ్‌లెస్ లవ్ అది. ఆహ్, అంటే నో బౌండరీస్ ఇంకా ఆమె చూపించిన ప్రేమకి. అంత బాగా చూసుకున్నారు. ఇంకా ఆహ్, సమ్మర్ హాలిడేస్ వచ్చినియి అంటేనే ఇంకా మేము వెంటనే మా ఫస్ట్ జర్నీ ఎక్కడికంటే ప్రయాణం నూజివీడు అవుతది. అక్కడే 2 మంత్స్ కూడా అక్కడే ఉండేవాళ్ళం. చిన్నప్పుడైతే మాత్రం అంత ఇదిగా. ఆహ్, అంటే అంత బాగా చూసుకొని ఆ అమ్మమ్మ ప్రేమ అవన్నీ ఇంక మర్చిపోలేము మేము. ఆహ్, ఇంకా తాతయ్య విషయానికొస్తే తాతయ్య ఆహ్,
బాగా ఇష్టపడేది రెండే 2 విషయాలు. ఒకటి ప్రేయర్ దాంట్లోను. రెండోది న్యూస్ పేపర్ చదవాలంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టము. ఎంతంటే ఈరోజు పేపరు ఫస్ట్ హెడ్‌లైన్ నుంచి లాస్ట్ స్పోర్ట్స్ పేజ్ వరకు మొత్తం చదివేసేవాళ్ళు. ఒక్క ఒక్క వార్త, ఒక్క న్యూస్ గూడా వదలకుండా చదివేవాళ్ళు. మళ్ళీ అవి అప్పుడప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. దీంట్లో ఇలా ఉందమ్మా, దీంట్లో ఇలా ఉందమ్మా అని. తాతయ్య ఫస్ట్ నుంచి కూడా న్యూస్ ఎక్కువ చూసేవాళ్ళు. కానీ రాను రాను టీవీ తగ్గించేశారు గానీ, పేపర్ చదవటం మాత్రం అస్సలు తగ్గించలేదు. ఆయనకెంత ఇంట్రెస్ట్ అంటే పేపర్ చదవాలంటే ఇన్ కేస్ ఇప్పుడు ఏదన్నా సెలవులొచ్చి నెక్స్ట్ రోజు పేపర్ రాకపోతే, ఆ ముందు రోజు పేపర్ చదివేవాళ్ళు. అంటే ఆ ప్రీవియస్ డే పేపర్ మొత్తం మళ్ళీ చదివేవాళ్ళు. ఆయనకి తెలుసు ఆయన చదివారని, మళ్ళీ పేపర్ చదివేవాళ్ళు. అంత ఇదిగా పేపర్ చదివేవాళ్ళు. ఎంతైనా ఆయన టీచర్ కాబట్టి యాహ్! ఆ పోలికలు, ఆ పనులు ఎక్కడికి పోవంటారు చూసారా? అది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇంకా తాతయ్య ఆయన మాట తీరు కూడా ఎంత స్పష్టంగా ఉండిద్దంటే అంటే ఎప్పుడు మాకు ఇంట్లో చెప్తా ఉండేవాళ్ళు. మా స్వగ్రామం పొనుకుమాడు అని చెప్తా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏ రోజున మా ఊరు పొనుకుమాడు అని ఏ రోజున చెప్పలేదు. అంటే ఆయన మా స్వగ్రామం ఇలాంటి పదాలు వాడటం కూడా ఇప్పట్లో వాళ్ళు చాలా తక్కువే అసలు. అలా అయన్నీ విన్నందుకు మేము అదృష్టవంతులం అనే అనుకుంటాను. ఎందుకంటే ఆయనకి భాష మీద అంత పట్టు ఉంది అప్పుడు. ఎందుకంటే ఆయన నాటకాలు వేశారు. ఏమంటారు చాలా ఆర్గనైజ్ చేశారు, డ్రామాలు చేశారు, స్క్రిప్ట్ రాశారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. సో, అవన్నీ ఎక్కడికి పోవు కాబట్టి ఆయన అంత అంటే తాతయ్యకి ఎవ్రీథింగ్ ప్రతి చిన్న విషయంలో కూడా ఆయనకి ఎంతో కొంత జ్ఞానం ఉందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఏ విషయం చెప్పినా కానీ దానికి ఇలా, అలా అని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేవాళ్ళు. దానికంటే ఒక సొల్యూషన్ తీసుకొచ్చేవాళ్ళు ఎప్పుడైనా గానీ. అంటే మేము ఎప్పుడైనా గానీ ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా గానీ మేము ఐదుగురం కూర్చొనే మాట్లాడుకుంటాం గానీ, మేము ఏ రోజున సెపరేట్‌గా మాట్లాడుకోవటం అదంతా ఏం ఉండేది గాదు. తాతయ్య అన్నీ వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ఆయన సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఎవ్రీథింగ్ ఆయన అండర్‌లోనే జరిగేది ఏదైనా గానీ. ఈరోజు నాకెందుకో కొంచెం మా ఫ్యామిలీ ఇన్‌కంప్లీట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు లేరు అన్న ఇది చాలా ఎక్కువ గుర్తొస్తుంది. అది మిస్ అవుతున్నామని. ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టమో మనవళ్ళు, మనవరాళ్ళు అంటే గూడా అంతే ఇష్టం. ఆహ్, అంతే ఇదిగా చూసుకున్నారు గూడా. సో ఇవన్నీ చెప్పాలి అంటే ఇంకా అసలు టైం సరిపోదు. ఎంత చేశారు, ఏంటి, ఇంకా మాతో ఎన్ని మెమరీస్ ఉన్నాయి అని. లైక్ ఆయన ఎన్నో పనులు చేశారు. లైక్ ఎన్నో గృహప్రవేశాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఉయ్యూరులోనే ఎన్నో కార్యక్రమాల్లో తాతయ్య పాల్గొన్నారు. అన్ని విషయాల్లో ఆయన ముందుండి నడిపించి లాస్ట్‌లో ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆ బ్లెస్సింగ్ అందరూ గుర్తుపెట్టుకుంటారు. అది మేము చాలా మిస్ అవుతున్నాము. ఇంకా ఆయనకి అంటే ఆయన మాకు చూపించిన ప్రేమ ఎవ్రీథింగ్ ఇంకా అది మాటల్లో చెప్పలేనిది. అంటారు కదా! లెజెండ్ ఈజ్ ఆల్వేస్ ఎ లెజెండ్. హి నెవర్ డైస్ అని. ఇంకా మా తాతయ్య ఎప్పుడూ మాకొక లెజెండే. ఎందుకంటే ఆయన ఇంత క్రమశిక్షణగా ఇన్ని పనులు, ఇంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు ఉన్నారంటే అది దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అసలు. ఇంక నేను చివరగా చెప్పేదేంటంటే ఆయనకున్న డిగ్నిటీ, ఆయనకున్న రాయల్టీ అండ్ ఆయన నేర్పించిన ఎథిక్స్ అండ్ వాల్యూస్‌ని అండ్ ఎవ్రీథింగ్ మేము దాన్ని ముందుకు తీసుకొని వెళ్తామని చెప్తున్నాను. అండ్ మేమే కాదు, మా తరం వాళ్ళమే కాదు, మా తర్వాత తరం వాళ్ళకి కూడా మేము ఒక ఎగ్జాంపుల్‌గానే ఉంటాము. తాతయ్య చేసిన పనులు ఎప్పుడూ చెప్తాము. ఆయన ఎవ్రీ డే ఆయన చూసి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కొత్త విషయం. ఆయన చెప్పే దాంట్లోనే చాలా 100% ఫ్యాక్ట్స్ ఉంటాయి ఏదైనా గానీ. సో, అలా నేర్చుకున్నవే ఇవన్నీ. ఇంత దూరం నేనొచ్చినా గానీ తాతయ్య ఎవ్రీడే నాకు వీడియో కాల్ మాట్లాడేవాళ్ళు. ఆయన చనిపోక ముందు రోజు గూడా నాతో ఫోన్ మాట్లాడారు. ఆయన ఎవ్రీడే నాకు నేను నైట్ పడుకునే నా లాస్ట్ కాల్, నేను మార్నింగ్ లేసిన నా ఫస్ట్ కాల్ ఇంట్లో వాళ్ళతోనే ఉండింది. అది తాతయ్యతోనే ఉండిద్ది. ఏం చేస్తున్నారు, ఏంటి అని అడుగుతానే ఉండేవాళ్ళు. వీడియో కాల్‌లో గూడా నాకు రెండే 2 చెప్తా ఉండేవాళ్ళు ఎప్పుడు. "నువ్వు మంచిగా చదువుకో, తిను, ప్రేయర్ చేసుకో, జాగ్రత్త" అనేవాళ్ళు అంతే.
ఆ వీడియో కాల్‌లో కూడా బైబిల్ చదువుతున్నావా అని అడుగుతారు ఫస్ట్ అయితే. నేను ఖచ్చితంగా చదువుతున్నాను తాతయ్య అనేవాళ్ళు. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పుడు గూడా. సో, ఆయన మీరు ఆయనకి చూపించిన ప్రేమ, గౌరవం అండ్ ఆయన ద్వారా మాకు చూపిస్తున్న ప్రేమ వీటన్నిటిని మేము ముందుకు తీసుకొనెళ్తాము. ఆయన చెప్పాను కదా! ఆయనకున్న డిగ్నిటీ, రాయల్టీ అండ్ ఆయన నేర్పించిన ఎథిక్స్ అండ్ వాల్యూస్ వీటన్నిటిని మేము ముందుకు తీసుకెళ్తాము. ఆయన పేరుని ఇంకా మంచిగా అందరికీ తెలిసేలాగా చేస్తాము. మేము మనవరాళ్ళుగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మా తర్వాత తరం వాళ్ళకి గూడా మేము ఇవన్నీ చెప్పి వాళ్ళని గూడా అంతే మంచి పద్ధతుల్లో పెంచుతామని చెప్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ.